పనులన్నీ సఫలమగునట్లు తరపున ప్రార్థనను నా తండ్రి అంగీకరించబట్లు ఆయన మనోవాంఛ సిద్ధింప చేయుటకు నీ కృప చూపమని వేడుకొనొచ్చున్నాం తండ్రి. దీవినైనా ఆశ్రయించండి, పాల్గొన్న ప్రతి కుటుంబంను ఆశ్రయించండి నా తండ్రి. తమ్ముళ్ళు పిల్లలను జ్ఞాపకం చేసుకో తదుపరి అందరినీ తదుపరి ఆశ్రయించుటకు వారికి కావలసిన వాటినల్లా సమకూర్చుటకు నా తండ్రి కొరతగా ఉన్న వారికి యెహోవా ఈరే అని నీవు తదుపరి మరి పలికినట్లుగా తదుపరి నా తండ్రి ఏ కొరత లేకుండా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుతున్న బిడ్డల తదుపరి నా తండ్రి సమస్తమని వలన పొందినట్లు తదుపరి సమకూర్చబడినట్టు తదుపరి నా తండ్రి నీ గుప్పిలు ఇప్పుమని వేడుకొనొచ్చున్నాం. దీవించిన ఆయన ఆశ్రయించండి, అమ్మకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, పిల్లల్ని ఆశ్రయించండి తదుపరి తమ్ముని ఆశ్రయించండి. అన్ని విధములా నీ కృపా తదుపరి నా తండ్రి ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను తదుపరి పేరు పేరు వరుసన ఆశ్రయించి దీవించుటకు చేయి చాచించమని వేడుకున్నాం. నిండారులు ఆశ్రయించమని వేడుకున్నాం. ఎంత శ్రేష్టమైన భాగ్యం ఉదయకాలం మేము పొంది నీకు కోటాని కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రం 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 తండ్రి. ఏదైనా వాక్యం తరపుని నీ దాసుని ద్వారా తరపున మేము వినబోచుండగా నీ పరిశుద్ధ వాక్కులు తరపుని మేము విని తరపురి వినడం మాత్రం కాకుండా వారిని మా హృదయంలో భద్రపరచుకొని తరపురి వారి తలపోసుకొని తరపురి వాటి ప్రకారం తరపురి నడుచుకున్నట్టుకు మాకు నేర్పమని వేడుకొనొచ్చున్నా ప్రభా. మేము కుడికైనను ఎడమకైన తొలగక తరపురి ఇదే త్రోవ దీనిలో నడువుడని తరపురి నీవు అతన్ని వెనక నుండి వినిపిస్తున్నటువంటి మాట అన్న తండ్రి వాక్యము నీ శబ్దము తరపురి మేము గ్రహించి తరపురి ఆ ప్రకారంగా నడుచుకున్నట్టుకు మాకు నేర్పమని వేడుకొనొచ్చున్నా ప్రభా. కృప చూపునైనా నా తండ్రి నీ దాసుని శశికిరణయ్య గారిని, లీనమ్మ గారిని, కుమారుని అతను వారు చేస్తున్న ప్రతి కార్యములను తరపురి వారి యొక్క విద్యాభ్యాసంలోను తరపురి వారి పరిచయలోను తరపురి నా తండ్రి నీవు నిరంతరము తోడుగా ఉండి నడిపించమని నీ ఆలోచన చొప్పున తరపురి సఫలమగినట్టు తరపురి నా తండ్రి జరిగించమని వేడుకొనొచ్చు నా ప్రభా. ఎక్కడ వెళ్ళినా ఎక్కడ తరపురి నీ వాక్యం నా తండ్రి ప్రభు ఎత్తుచున్నను అక్కడ తరపురి శ్రేష్టమైన మంచి నేలను అనుగ్రహించి తరపురి అవి బాగా ఫలించినట్లు వర్ధిల్లినట్లు తరపురి నా తండ్రి నీ వాక్యం నిష్ఫలముగా వెనుకకు మరలక నీవు పంపిన కార్యం నెరవేర్చబడినట్లు తరపురి నీ దాస్తుని తరపురి పిడికి విత్తనం చేతబట్టుకుని ఏడ్చుపేవు విత్తువాడు సంతోషకారములతో పనులు మోసుకొని వచ్చునని నీవు సెలవిచ్చిన మాటలు తరపురి నీ దాసుని పరిచర్య పట్ల తరపుర నా తండ్రి ఫలింప చేయుటకు నా తండ్రి ప్రభు మరి ఆశీర్వదించుటకు అట్టి కృపను వీడికి అనుగ్రహించమని నా తండ్రి ఎందుకంటే మాకు నా తండ్రి మేము నీ వాక్యం ఫలించుతున్నదని తరపున సంతోషించుట కంటే మాకు వేరే భాగ్యమే నీ రాజ్యం విస్తరింప చేయుటకు నా తరపున నీ రాజ్యమును వ్యాపించుటకు నీ రాజ్యవార్తను ప్రకటించుటకు మాకు ఇచ్చిన నీ దాసునికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి నా తండ్రి ఈవిని బట్టి నీకు వందనం చెల్లించుకొనొచ్చు. ఎందెల్లా తరపురి నీవు నా తండ్రి నీ మాటలను తరపురి నీవు ఇష్టపడుచున్నావో నా తండ్రి వెదకని వారికి దొరికిన వాడవు తరపురి పిలువని వారికి తరపు దర్శనం ఇచ్చినవు దర్శనకు రానిచ్చిన వాడివి తరపు లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుచున్న మహోన్నతమైన వాత్సల్యత గల ప్రేమాస్వరూపి నీకు వందనము చెల్లించుకొనొచ్చు. ప్రతి ఒక్కరికి నీ ప్రేమను నా తండ్రి అనుగ్రహించమని ప్రతి ఒక్కరూ నీ ప్రేమను పొందే భాగ్యం తరపు అనుగ్రహించమని ఉదయకాల దీవెనలతో ప్రతి ఒక్కరిని విస్తారముగా నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి అడిగి మనవి చేసుకొనొచ్చున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. షలాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఏకీభవించి ఉదయకాల ప్రార్థనలోను సహవాసంలోను పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభములు తెలియజేస్తాను. దేవుడి ఉదయకాలపు కృప మనందరికీ విస్తరింపజేయను గాక. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగంలోకి వెళ్దాం. మనము 37వ కీర్తన 34వ వచనంలో ఉన్నాము.
అందులో ఉన్నటువంటి 4 అంశాల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. 37వ కీర్తన 37వ కీర్తన 34వ వచనం. ముప్పై 37వ కీర్తన 34వ వచనం ఒకసారి చదువుతాం, చూడండి ఒకసారి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. ఇందులో ఉన్నటువంటి 4 అంశాలు, 4 విషయాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ముందుగా మనం యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము అనే మాట మనం చూస్తాం. అందులో ఒక పదాన్ని మనం గ్రహించాం, నేర్చుకున్నాం. తిక్వా అనే నిరీక్షణ, కనిపెట్టుటకు పొంచి ఉండుటకు ఉన్న తేడా కూడా మాట్లాడుకున్నాం. భక్తిహీనులు నీతిమంతులను చంపడం కోసం పొంచి ఉంటారేమో, కానీ నీతిమంతులు యెహోవా కొరకు కనిపెడతారు. తనని హింసించు వారిని హింసించడం కోసం కాదు, కానీ యెహోవా కొరకు కనిపెట్టుట, యెహోవా కొరకు నిరీక్షణ ఉంచుట. రెండవది ఆయన మార్గము అనే మాట. సో విశ్వాసం ఉంచాము, నిరీక్షణ ఉంచాము, తర్వాత ఏం చేయాలంటే ఆయన మార్గమును అనుసరించుట. ఈ మార్గం అనుసరించుట అనేది అబ్రహాం పిల్లలందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ. అబ్రహాం పిల్లలందరికీ అబ్రహాం చేత, తండ్రి అయిన అబ్రహాం చేత ఇవ్వబడిన ఆజ్ఞ. నేను అబ్రహాం కుమారుణ్ణి అనుకునే వాళ్ళందరూ కూడా ఆయన మార్గం అనుసరించాల్సిందే. ఆ మార్గము క్రీస్తు. ఆ మార్గమునకు ఒక ఎగ్జాంపుల్, ఆ మార్గమునకు మూలం, ఆధారము, ఆ మార్గానికి ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ద ఫెయిత్ అంట. విశ్వాసమునకు కర్త, కొనసాగించువాడు. ఆ మార్గమునకు ఈ యొక్క క్రీస్తు గురించి మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనిపెట్టుకొని ఉండుట అంటే నిరీక్షణ కలిగి ఉండడం అని అర్థం. ఒక 4 వచనాలు జ్ఞాపకం చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ బట్టి, ప్రేరేపణను బట్టి ఒక 4 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నప్పుడు పేతురు పత్రికలో ఇలా రాస్తుంది, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు అని. అంటే శిలువ మీద అన్యాయపు తీర్పు పొందుతున్నటువంటి క్రీస్తు దేవుడు ఏలుచున్నాడు, ఆయన న్యాయాధిపతి అయి ఉన్నాడు, న్యాయం తీరుస్తాడు నాకు అని చెప్పేసి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు అనే మాట. ఒక్కసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యెహోవా కొరకు కనిపెట్టుట. దుష్టుల మధ్య నీతిమంతులు ఎలాంటి జీవన విధానాన్ని, ఎలాంటి సంగతులను అవలంబించుకోవాలో నేర్పించే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట చూస్తాం. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నటువంటి ప్రభువుని చూస్తాం. అక్కడ ఏమని రాస్తుందంటే, నీ శత్రువులు నీ పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. ఈయనైతే పాపముల నిమిత్తం సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయన.
యెహోవా కొరకు కనిపెట్టుటకు మనకు మాదిరి. శిలువ మీద శ్రమ అనుభవిస్తున్నప్పుడు న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు అనే ఆ దేవునికి తను అప్పగించుకున్నాడు. దేవుని తీర్పునకు లోబడ్డాడు. దేవుని తీర్పు కొరకు తను అప్పగించుకున్నాడు. ఏదేమైనా నాకు న్యాయం తీర్చబడుతుంది అని. తర్వాత ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట చూస్తున్నాం. 12వ వచనంలో ఒక్క బలిగా తను అర్పించుకున్న తర్వాత అప్పటి నుండి ఫ్రమ్ ఆ క్షణం నుండి ఈవెన్ ఈ రోజు వరకు కూడా కనిపెడుతూ ఉన్నాడు. అంటే నిరీక్షణ ఉంచుట, కనిపెట్టుట అనే పదం మనం చూస్తాం. దేనికోసం కనిపెట్టబడుతుందంటే తన శత్రుడు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెడుతూ తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు అంటే ఆ రెండు మాటలు ఒక రకమైనటువంటి ధ్యానంలోకి నడవడానికి, ఆలోచించడానికి సహాయం చేస్తాయి. ఇక కనిపెట్టుట అంటే ప్రభువు మనకి మార్గంగా, ఆధారంగా కనబడ్డ విధానాన్ని మన ముందు చూసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇక ఆయన మార్గము అనే మాట గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ మార్గము అబ్రహాం పిల్లలకి అబ్రహాము చేత ఆజ్ఞాపించబడిన మార్గమని. మోషే ఇదిగో నీ మార్గం నాకు తెలుపుము అని అడిగిన విషయం. మార్గము అంటే అదొక ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి తీసుకెళ్ళే ఒక మార్గం. అది కాదు కానీ, ఒక పాత్వే కాదు కానీ, మార్గం అనేది మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క క్రియలు, మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామో తెలియజేసే దాన్ని మార్గం అంటాం. సో దేవుని మార్గము దేవుని యొక్క దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ ట్రేట్స్ని అనగా ఆయన గుణ లక్షణాలను తెలియజేస్తున్నాయి. మహిమ గుణాతిశయాలు ఉన్నాయి. ఆయన గుణాతిశయాల్లో కృప ప్రధానమైంది. అది దాని గురించి మార్గం అని మాట్లాడుకున్నాం. అయితే ఆ మార్గం అనుసరించేవారు భూమిని స్వతంత్రించుకుంటారు అని రాస్తుంది. అందుకనే ఇక్కడ మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని రాస్తుంది. ఒక్కసారి నాకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారు? మీకు తెలిసింది, మీకు గుర్తొచ్చింది షేర్ చేయండి. భూమిని ఎవరు స్వతంత్రించుకుంటారు? సాత్వికులు దీనులు భూమిని రవికుమార్ గారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఇంకెవరైనా అదేనా వచనం? ఇంకా దీనుల ఎక్కడుందో చెప్పండి. ఆయన పితరులకు ఇచ్చారని ఉందండి. భూమిని ఆయన పితరులకు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అని కాదమ్మా, ఎవరు స్వతంత్రించుకుంటారు? సాత్వికులు ధన్యులు, నీతిమంతులయ్య గారు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. 37:29. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. 1, 2. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. వారికి స్వాధీనం చేయబడింది. అంతేకాదు, రోమాపత్రిక 4:13 అబ్రహాము అతని సంతానముకు లోకము స్వాస్థ్యముగా ఇవ్వబడింది అనే మాట చూస్తా. లోకము స్వాస్థ్యముగా ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వబడుట వేరు, దాన్ని స్వతంత్రించుకొనుట వేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు దేవుని కుమారుడు అని ఉండడం వేరు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడుట వేరు. మనం ఏమైతే అయి ఉన్నామో, కొన్ని వంశపారంపర్యంగా కావచ్చు, పొజిషనల్గా కావచ్చు, కొన్ని వస్తాయి మనకి.
కానీ దానికి తగినట్లుగా జీవించినప్పుడు దాన్ని స్వతంత్రించుకుంటాం. భూమిని స్వతంత్రించుకొనుట అనే పదం కూడా అలాంటిదే. ఇశ్రాయేలీలకి వాగ్దత్త దేశం, భూమి ఇవ్వబడింది, కానీ వారు దాన్ని స్వతంత్రించుకోవాలి. వాళ్ళంతటా వాళ్ళు ఒక ఒక దేవుని చిత్తము, దేవుని ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులుగా మారి దాన్ని స్వతంత్రించుకునే క్యారెక్టర్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ మొదటి విషయం ఏమో ఆయన కొరకు కనిపెట్టుకొనుట, యెహోవా కొరకు కనిపెట్టడం అనే మాట అదొక ఇన్స్ట్రక్షన్. సెకండ్ ఇన్స్ట్రక్షన్, ఆయన మార్గమును అనుసరించుము, కనిపెట్టుకొని ఉండుము అని ఇన్యాక్టివ్గా లేజీగా ఉండమని చెప్పట్లేదు, కానీ మార్గం అనుసరించమని చెప్పబడతాం. మార్గం అనుసరించుట చెప్పిన తర్వాత నెక్స్ట్ భూమిని స్వతంత్రించుకున్నట్లు, అంటే భూమిని స్వతంత్రించుకోవడానికి ఉన్నటువంటి క్యారెక్టర్ ట్రేట్స్. ఆ మాటని చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, భూమిని స్వతంత్రించుకొనుట అంటే 1 నీతిమంతులమై కొనసాగాలి, 2 సాత్వికులమై ఉండాలి. నీతిమంతులమై కొనసాగకుండా, సాత్వికులం కాకుండా మనం భూమిని స్వతంత్రించుకోలేము. తర్వాత ఆ స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, ఆయన నిన్ను హెచ్చించును. మొదటి 2 ఇన్స్ట్రక్షన్స్ అయితే రెండవది, మూడవది కూడా ఒక ఇన్స్ట్రక్షన్తో కూడినటువంటి ప్రామిస్, వాగ్దానం, ప్రమాణం తెలియజేస్తూ ఉంది. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు అని రాస్తుంది. ఆ స్వతంత్రించుకోవడానికి అంటే స్వతంత్రించుకోవడం కోసం నేను హెచ్చింపబడాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు, యాక్చువల్గా తగ్గించుకునేవాడు కాదు, తన్ను తాను శూన్యపరచుకునేవాడు, తన్ను తాను రిక్తునిగా శూన్యపరచుకునేవాడు హెచ్చింపబడతాడు. ఎవరు హెచ్చింపబడతారు అని అడిగితే, తన్ను తాను తగ్గించుకునేవాడు, లేదా తన్ను తాను శూన్యపరచుకునేవాడు, తన్ను తాను జీరో చేసుకునేవాడు, రిక్తునిగా చేసుకునేవాడు, ఉపేక్షించుకునేవాడు, తన్ను తాను ఉపేక్షించుకునేవాడు, తన సిలువను తాను ఎత్తుకొని తనని బలిగా అర్పించబోయే ఆ యొక్క బలిపీఠకు సంబంధమైనటువంటి ఆ యొక్క కర్రలను తన భుజం మీద మోసేవాడు. అలాంటి వారు హెచ్చింపబడతారు అని మాట్లాడుకున్నాను. అంటే భూమిని స్వతంత్రించుకున్నట్లు అంటే నీతిమంతులమై ఉండునట్లు. ఓకే, అంటే ఈ మూడవ ఇన్స్ట్రక్షన్ మనకి 37వ కీర్తన 34వ వచనంలో మనకి ఇవ్వబడుతున్న ఇన్స్ట్రక్షన్ నెంబర్ 1, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఇన్స్ట్రక్షన్ నెంబర్ 2, ఆయన మార్గమును అనుసరించుము, అబ్జర్వ్ హిజ్ పాత్, హిజ్ వే, డైరెక్ట్. మూడవది, నీతిమంతుడవై భూమిని స్వతంత్రించుకో, సాత్వికుడవై భూమిని స్వతంత్రించుకో, నిన్ను నీవు రిక్తునిగా చేసుకో, లేకపోతే నిన్ను నీవు ఉపేక్షించుకో, నీ సిలువనెత్తుకొని ప్రభువైన మెస్సయ్య క్రీస్తును వెంబడించు. తర్వాత అందులోనే మన బలి కోసం, మనల్ని బలిపీఠం మీద బలి అర్పించడం కోసం మన బలిపీఠపు కర్రల్ని మనమే భుజం మీద మోయడం, అలా మోస్తూ ప్రయాణం చేయి. సాత్వికునివై ఉండు, నీతిమంతునివై ఉండు, నిన్ను నువ్వు ఉపేక్షించుకో, నిన్ను నువ్వు శూన్యపరచుకో. ఒక మోషేలాగా, ఒక అబ్రహాంలాగా, ఒక సమూయేలులాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తను తాను ఉపేక్షించుకొనుట, ఆ ఉపేక్షించుకోవడం, తగ్గించుకోవడం, సాత్వికులమై ఉండడం, నీతిమంతులమై ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉండు. ఎందుకంటే ఆయన నిన్ను హెచ్చించునట్లు, ఆయన నిన్ను హెచ్చించును, ఆయన నిన్ను హెచ్చించును. దేవుడు ఎందుకు హెచ్చిస్తాడు అని అడిగితే, క్వశ్చన్ నెంబర్ 1, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 2, దేవుడు ఎందుకు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరిని హెచ్చిస్తారు అనే మాట మొదటిది. రెండవది, దేవుడు ఎందుకు హెచ్చిస్తాడు. భూమిని స్వతంత్రించుకున్నట్లు హెచ్చింపబడతాం, భూమిని స్వతంత్రించుకున్నట్లు హెచ్చింపబడతాం. అంతేకాదు, స్వతంత్రించుకోవడం కోసం హెచ్చింపబడుట, తర్వాత శూన్యపరచబడి లేకపోతే సాత్వికులమై ఉండి నీతిమంతులమై ఉన్నప్పుడు
ఆ స్వతంత్రించుకొనుటను అనుభవిస్తాం. ఈ మాటని ఇంకా కొంచెం డీప్గా, ఇంకా కొంచెం డీటెయిల్డ్గా ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటిదాకా మనకున్న వాక్య అవగాహనలో నుండి ధ్యానం చేస్తాం. ఎప్పుడైనా సరే ఉన్నటువంటి ఆల్రెడీ మన లోపల స్టోర్ చేసుకున్న, లేకపోతే మనలో ఆల్రెడీ ధ్యానించబడిన అంశాల్లో నుంచి ధ్యానిస్తూ వెళ్తాం. ఇది ఒకటైతే, ఇప్పుడు ఒక రకమైనటువంటి ఒక లెవెల్ ఆఫ్ బైబిల్ స్టడీ, దేవుని వాక్య ధ్యానం చేసే పద్ధతి అది. అంటే ఇప్పటిదాకా ఆయన నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అనే పదంలో ఇన్స్ట్రక్షన్ ఏముంది, ప్రమాణం ఏముంది, రెండు మాట్లాడుకున్నాం. ఎలా మాట్లాడుకున్నాం, ఎలాగ ఆలోచించాము అంటే ఇప్పటిదాకా మనకున్నటువంటి అవగాహనను బట్టి, ఇప్పటిదాకా మనకున్నటువంటి వాక్యపు అవగాహనలో నుంచి చూసాం. ఇక రెండవ అంశం ఏం చూస్తామంటే, అందులో నుంచి మనం చూసే రెండవ విషయం ఏంటంటే, ఆ పదాలు ఏం రాస్తున్నాయి, ఆ పదాలకి అర్థాలేంటి, అక్కడి నుంచి మనం చూస్తాం. ఇకపోతే ఇక్కడ హీబ్రూలో ఈ రెండవ స్టేట్మెంట్ ముందుగానేమో ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుతూ వచ్చాం. కవ్వే ఎల్ అదోనాయ్ అనగా యెహోవా కొరకు కనిపెట్టుకోను అని మాట. తర్వాత ఉష్మోర్ డార్కో అంటే ఆయన మార్గమును అనుసరించుము అనే మాట. ఇక మూడోది, ఈ పదాన్ని గమనించండి ఒకసారి, వాయి రోమింకా, వాయి రోమింకా, ఇరోమి ఇంకా. ఆ మాటలో రామ్ అనే పదం మనం చూస్తాం. బాగా గమనించండి ఒకసారి. అబ్రహాంలో రామ్, రామ అనే పట్టణంలో రామ్. ఆ పదానికి అర్థం ఏంటి అని అడిగితే, టు బీ హై ఎగ్జాల్ట్ అని అర్థం, హెచ్చించబడుట అని అర్థం. ఆ పదానికి అర్థం హెచ్చింపబడుట, ఎగ్జాల్టేషన్, హై అని అర్థం, ఉన్నత పరచబడుట, హెచ్చింపబడుట అర్థం. రోమ్ ఇమ్కా, రోమ్ ఇమ్కా, ఆ మాటల మొత్తం సారాంశం, ఆ మొత్తం ఏంటంటే, వాయి అంటే వావ్ అనే అక్షరం వచ్చింది కాబట్టి అండ్ మరియు, రామ్ అనే మాటకి హై ఆర్ ఉన్నతము, ఎగ్జాల్ట్ లేకపోతే టు బీ హై అని అర్థం, హెచ్చింపబడినట్లు. ఇమ్కా ఆయనే అంటే ఇట్స్ ప్యాసివ్గా వెయిట్ చేసేది. అంటే ఏమంటామంటే థర్డ్ పర్సన్, అంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు అని చెప్పడం. ఆ ఇమ్కా అనే పదానికి ఆయన థర్డ్ పర్సన్ మాట్లాడతాడు. అంటే నువ్వు నీ అంతట నువ్వు హెచ్చింపబడలేవు, లేకపోతే మాట్లాడుతున్న నేను నిన్ను హెచ్చింపను, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. థర్డ్ పర్సన్ లాగా మాట్లాడబడుతుంది. అందుకే అది యు అనే పదం లేకపోతే ఆ వర్డ్ రావడం. హీ విల్ ఎగ్జాల్ట్ యూ. హానర్, సక్సెస్, ఎలివేషన్ టైడ్ టు ద ప్రామిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. భూమిని స్వతంత్రించుకొనుట అనే పదానికి కనెక్ట్ అయి ఉన్న విషయాలు మీరు అనొచ్చు. భూమిని స్వతంత్రించుకొనుట అనే పదం చూసినప్పుడు మాకు భూముల మీద ఇంట్రెస్ట్ లేదండి, మాకు ఆస్తుల మీద ఇంట్రెస్ట్ లేదండి అని నువ్వు అనొచ్చు కాక. కానీ అక్కడ మాట్లాడేది ఆస్తుల గురించి, భూముల గురించి కాదు. దానికి కనెక్ట్ అయినటువంటి విషయాలు. హానర్ గౌరవము, మర్యాద, రెస్పెక్ట్ అంటాం. సక్సెస్ అనే మాటకి విజయము, జయ జీవితము అని అర్థం. ఎలివేషన్ హెచ్చింపబడిన జీవితం. ఈ మూడు, హానర్, సక్సెస్, ఎలివేషన్, దీస్ 3 థింగ్స్ ఆర్ టైడ్ అప్ విత్ ద ప్రామిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. స్వతంత్రించుకొనుట అనే వాగ్దానంతో ఇవి 3 కనెక్ట్ అయి ఉన్నాయి. చాలాసార్లు హానర్, సక్సెస్, ఎలివేషన్ ఇవి కావాలని మనందరికీ ఉంటుంది, మనందరికీ కావాలని కోరుకుంటాం. హానర్ రెస్పెక్ట్ఫుల్గా జీవించటం. జనరల్గా నేను ఒక మాట చెప్తా ఉంటాను, మాట్లాడేటప్పుడు
నీ యొక్క కాన్వర్జేషన్లో నీకు రెస్పెక్ట్ రావట్లేదు అంటే స్టాప్ దేర్. మాట్లాడడం అది ఆపేయాలి. నీకు రావాల్సిన రెస్పెక్ట్ నీకు రావట్లేదు అంటే బెటర్ స్టాప్ ద కన్వర్జేషన్. నెంబర్ 2, నీ కన్వర్జేషన్ కనుక ఆర్గ్యుమెంట్లోకి వెళ్తుంది అంటే స్టాప్ ద కన్వర్జేషన్. మన మాటని ఆపే టైం ఎప్పుడు అంటే ఈ రెండు జరిగినప్పుడు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, నీ యొక్క మాట్లాడే కాన్వర్జేషన్లో రెస్పెక్ట్ నీకు రావట్లేదంటే స్టాప్ ద కన్వర్జేషన్. 2, నీకు ఆ కన్వర్జేషన్ కనుక ఒక ఆర్గ్యుమెంట్ లాగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఒక ఆర్గ్యుమెంట్ లాగా అది పరిణమించిన సందర్భంలో బెటర్ టు స్టాప్ ద కన్వర్జేషన్. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే హానర్, గౌరవము, రెస్పెక్ట్ అంటాం. 2వది సక్సెస్, విజయము, జయ జీవితం. 3వది ఎలివేషన్, హెచ్చించబడుట. ఈ 3 విషయాలు టైడ్ అప్ విత్ ద ప్రామిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అంటే భూమిని స్వతంత్రించుకొనుట అనే ఆ ఇన్హెరిటెన్స్ అనే దానికి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. అయితే ఇవి మనం సాధించేవి కాదు, మనం పొందుకునేవి కాదు. మనంతటా మనము సాధించుకునే విషయాలు కాదు. ఇవి మూడు కూడా ఒక మానవుడు తన ప్రయత్నంతో, తన జ్ఞానంతో, తన తెలివి, తన వివేచనతో, తన బలము, తన శక్తి, తన శౌర్యంతో, తన ధైర్యంతో, లేదా తనకున్నటువంటి ఐశ్వర్యము, తనకున్న రిసోర్సెస్తో, తన అవగాహన, తన జ్ఞానము, తన వివేచన, తన శక్తి, తన బలము, తన ఆధిక్యత, వీటన్నిటిని బట్టి ఈ యొక్క హానర్, సక్సెస్ అండ్ ఎలివేషన్ని మనం పొందుకోలేం, హెచ్చింపబడలేం. అందుకే హెచ్చు ఎక్కడి నుంచి కలుగుతుంది అని ఒక కీర్తన ప్రశ్న మనం చూస్తాం. హెచ్చు ఎక్కడి నుంచి కలుగుతూ ఉంది మనకి? తూర్పు నుంచో పడమర నుంచో? అంటే మన హెచ్చు కారణం ఏ దిక్కు నుంచో రాదు, కానీ యెహోవా ఒకని హెచ్చించును, యెహోవా ఒకని తగ్గించును. దేవునికి స్తోత్రం. ఎవరు హెచ్చింపబడతారు అని అడిగితే తన్ను తాను రిక్తునిగా చేసుకునేవాడు, తన్ను తాను శూన్యపరచుకునేవాడు, తన్ను తాను జీరో చేసుకునేవాడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి హెచ్చింపబడతాడు. సో హెచ్చింపబడినట్లు స్వతంత్రించుకున్నట్లు హెచ్చిస్తాడు నేను. అంటే ఆ హెచ్చింపు, హానర్, సక్సెస్, ఎలివేషన్, ఇవి ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రామిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటాం. రెండిటికి కనెక్ట్ అయి ఉన్నాయి. అయితే ఆ ప్రామిస్ దేవుడు మనకి చేసిన వాగ్దానం. అది ఆ వాగ్దానం ఏదైతుందో అది మన జీవితంలో నెరవేర్చబడడం కోసం మన సిద్ధపాటు, మన ప్రిపరేషన్, మనము ఎక్కడ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మాట వైరోమింకా అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఈ రెషత్ ఎరెడ్స్ అనే మాటకి ల్యాండ్, భూమి అని అర్థం. ఈ ఎరాష్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎరాష్ అనే పదానికి ఇన్హెరిట్, పొజెస్ అని అర్థం. సో స్వతంత్రించుకొనుట అని అర్థం. ఎరాష్ అనే మాటకి స్వతంత్రించుకొనుట. సో ఎరెడ్స్ అనే మాటకి ల్యాండ్, ఎర్త్, లేకపోతే ప్రామిస్డ్ ల్యాండ్, లేకపోతే కవనెంట్, నిబంధన దేశం, లేకపోతే వాగ్దత్త దేశం అంటాం కదా, దానికి సంబంధించినటువంటి వచనం. అంటే ఈ వైరోమింకా, ఈ రెషత్ ఎరెడ్స్ అనగా ఆయన నిన్ను హెచ్చించున్నట్లు, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అనే మాట. సో మొత్తానికి ఈ వచనం అంతట్లో ఒకసారి 9వ వచనం, 11వ వచనం, 29వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనంలో మనకు రాస్తుంది, కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఆ పాయింట్ని నోట్ చేయండి ఒకసారి. కీడు చేయువారు, దోస్ హు డూ ఈవిల్ అనగా దేవుని చిత్తానికి విరోధమైనటువంటి యొక్క శరీర క్రియల్ని, దుష్టత్వాన్ని జరిగించేవారు నిర్మూలమవుతారు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశంను స్వతంత్రించుకుంటారు. 9వ వచనం. ఆ తర్వాత 11వ వచనం చూడండి ఒకసారి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమం కలిగి సుఖిస్తారు.
యాక్చువల్గా మత్తయి 5 ప్రకారం యాక్చువల్గా దీనులు కాదు, ఇక్కడ కూడా సాత్వికులు అనే ఉండాలి. యాక్చువల్గా సాత్వికులే, ఆ పదం కూడా అనేవి మన మాటకి సాత్వికులు అని అర్థం. సో దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఒకసారి అంటే ఇందాక జాన్పాల్ గారు అన్నట్టుగా దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని ఈ వచనం నుంచి మాట్లాడారు. కానీ యాక్చువల్గా ఆ వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడ దీనులు అని కాదు, సాత్వికులు అని ఉండాలి అని మాట్లాడుకున్నాం. సో సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఇది రెండవది. మొదటిది 9వ వచనం, కీడు చేయువారు కాక యెహోవా లేకపోతే దేవుని చిత్తము జరిగించేవారు దేశమును, లేదా అక్కడ కూడా ఎరెడ్స్ అనే పదమే చూస్తాం. అంటే దేశం అంటే కంట్రీ అని కాదు, దేశం అన్న కూడా ఎరెడ్స్, భూమి అని అర్థం. తర్వాత 11వ వచనంలో సాత్వికులై ఉన్నవారు భూమిని స్వాతంత్రించుకుంటారు. తర్వాత 29వ వచనం 29, ఇక్కడ చూడండి ఒకసారి, నీతిమంతులు భూమిని స్వాతంత్రించుకుంటారు, వారు దానిలో నిత్యము నివసిస్తారు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు. సో భూమిని స్వతంత్రించుకొనుట. తర్వాత 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, ఇప్పటిదాకా నేను 22వ వచనంలో రాసిన మాట మరొకసారి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గమనించండి, భూమిని స్వతంత్రించుకొనుట అనే పదం ఏదైతుందో ఇది 9వ వచనంలో, ఆ తర్వాత 11వ వచనంలో, 22వ వచనంలో, తర్వాత 29వ వచనంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. 9, 11, 22, 29. సో ఈ 4 వచనాల్లో కూడా స్వతంత్రించుకొనుట అనే మాట మనం చూస్తాం. భూమిని స్వతంత్రించుకొనుట అనే పదాన్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ 4 వచనాలు మనకు జ్ఞాపకం చేసే విషయాలు. ఆ తర్వాత 37వ కీర్తనలో 4 సార్లు ఈ స్వతంత్రించుకొనుట అనే పదం రాస్తుంది. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందాక నేను అన్నట్టుగా హానర్, సక్సెస్, ఎలివేషన్, ప్రమోషన్, ఈ 3 కూడా మన యొక్క ఇన్హెరిటెన్స్ అనే ప్రామిస్కి కనెక్ట్ అయి ఉన్నాయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనంలో జ్ఞానులు ఘనతను లేదా హెచ్చింపును, ఎలివేషన్ని స్వతంత్రించుకుంటారు. 3:35 ఎవరన్నా చూడండి ఒకసారి ఆ వచనాన్ని, నేను చదువుతాను ఇక్కడ. సామెతలు 3:35, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు, బుద్ధిహీనులు అవమాన భరితులవుతారు. అంటే అవమానం కలిగినప్పుడు మన బుద్ధిహీనతను పరీక్షించుకోవాలి. అవమానం కలిగినప్పుడు మరొకసారి హెచ్చింపు, ఎలివేషన్ ఆర్ ప్రమోషన్, ఘనత అనగా గౌరవం, హానర్, తర్వాత రెండవది సక్సెస్, ఇక ఇంక్రీజ్ అంటాం, సక్సెస్ అంటాం, జయ జీవితం. ఇవి 3 మనం సాధించుకున్నవి కాదు, కానీ ఇవి దేవుని చేత సాత్వికము, దీన మనస్సు, లేకపోతే మన యొక్క దాన్ని ఏమంటామంటే నీతి, భక్తి, వాటి యొక్క దేవుని యొక్క రివార్డ్ అది. మన యొక్క నీతితో కూడినటువంటి మంచితనాన్ని జరిగిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చే రివార్డ్ అది, ఈ యొక్క సక్సెస్, హానర్, ఎలివేషన్ ఆర్ ప్రమోషన్. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం చూస్తున్నాం ఏంటంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనంలో జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. అనగా ఉపదేశం పొందిన వారు, జ్ఞానం పొందిన వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఎబ్బేజు తన సహోదరులలో ప్రమోషన్, హానర్ లేకపోతే ఘనత వహించినవాడు, ఘనత పొందినవాడు, తన సహోదరులందరిలో ఘనత పొందినవాడు ఎబ్బేజు అని చదువుతాం. చూడండి ఒకసారి. ఇక ఇదే సామెతల గ్రంథంలో 28:10, యథార్థవంతులను దుర్మార్గమునందు చొప్పించువాడు తాను త్రొవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులను దుర్మార్గమునందు చొప్పించినవాడు తాను త్రొవ్విన గోతిలో తానే పడును. అయితే యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో మేలైన దానిని స్వతంత్రించుకుంటారు.
మేలైనటువంటి దానిని స్వతంత్రించుకుంటారు. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క ఇన్హెరిటెన్స్ అంటాను, అనగా స్వతంత్రించుకుంటా. ఎరాష్ అనే పదాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఎరాష్ అనే పదము ఇన్హెరిటెన్స్ అనగా స్వతంత్రించుకోవడానికి సంబంధించిన పదం. సో ఈ పదము ఏ విషయాలకు వాడబడిందో జస్ట్ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా సామెతలు 3:35 ప్రకారం జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు, యథార్థవంతులు ఎవరైతే ఉన్నారో వారు మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. ఇకపోతే యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం లెమ్ము తేజరిల్లుము, అందులో అద్భుతమైనటువంటి మాట 20వ వచనం మనందరికీ బాగా తెలుసు. నీ దుఃఖ దినములు సమాప్తములై ఉన్నాయి. 21లో నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును లేదా భూమిని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. నీతిమంతులై ఉండేవారు స్వతంత్రించుకుంటారు. మళ్ళీ అదే మాట రిపీట్ చేయబడతా ఉంది. తర్వాత 65వ అధ్యాయం 9వ వచనం, యెషయా గ్రంథం 65:9. అక్కడ ఏమనుందంటే, యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకొని వారిని, యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకొని వారిని పుట్టించదను. నేను ఏర్పరచుకున్న వారు దానిని స్వాధీనపరుచుకుంటారు, నా సేవకులు అక్కడ నివసిస్తారు. సో స్వతంత్రించుకునుట. ఆ తర్వాత ఇంకా ఇలాగా ఓబద్యా గ్రంథంలో రాసింది, పదే రిపీట్ చేయబడతా ఉంది. ఓబద్యా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే ఏం చెప్తారు? ఓబద్యా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఒకటే అధ్యాయం. కానీ ఒక్క అధ్యాయంలో ఈ స్వతంత్రించుకొనుట అనే పదం చాలా తక్కువ, ఒకటే పేజీ మీద ఉంటుంది, ఒక పేజీలో అయిపోద్ది ఓబద్యా గ్రంథం. కానీ ఆ ఒక్క అధ్యాయంలో, ఆ ఒక్క పుస్తకంలో ఈ స్వతంత్రించుకొనుట అనే పదం 7 సార్లు ఉంటుంది. 1:17, ఓన్లీ 1:19లో దక్షిణ దిక్కున నివసించువారు ఏషావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు, మైదానమునందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకుంటారు, ఎఫ్రాయిమీల భూములను షోమ్రోనుకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకుంటారు, బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకుంటారు. ఒక్క ఓబద్యా గ్రంథంలోనే 19వ వచనంలో, అంటే ఎవరు ఏ దేశమును ఎలా స్వతంత్రించుకుంటారో ఒక తీర్పుకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. సో దీని గురించి యాక్చువల్గా ఏదైతే స్పిరిచువల్ వార్ఫేర్ అని ధ్యానిస్తూ ఉన్నామో దాంట్లో నుంచి జ్ఞాపకం చేయబడే విషయాలు. సరే, ఈరోజుకి మనం ఇది ముగించుకుందాం. సో అల్టిమేట్లీ మనము జ్ఞాపకం చేసుకున్న, లేకపోతే మనం అర్థం చేసుకున్న విషయాలు 34వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. స్వతంత్రించుకొనుట అంటే కేవలం భూమి మాత్రమే కాదు. భూమిని ఇన్హెరిటెన్స్ అనే పదం, ఎరాష్ అనే పదం, స్వతంత్రించుకొనుట అనే పదం, ఇది సక్సెస్, స్వతంత్రించుకునేది. ఆ తర్వాత సక్సెస్, హానర్, తర్వాత మూడోది ఎలివేషన్ ఆర్ ప్రమోషన్. ఈ యొక్క ప్రమోషన్ ఘనపరచబడుతూ గౌరవము ఘనత సంపాదించుకునేది. ఆ తర్వాత ఈ 3 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇన్హెరిటెన్స్ అనే పదానికి కనెక్ట్ అయి ఉన్నాయి, స్వతంత్రించుకొనుట అనే పదానికి కనెక్ట్ అయి ఉన్నాయి. అయితే పాయింట్ ఏంటంటే, ఎవరు స్వతంత్రించుకుంటారు భూమిని అంటే ఆ యొక్క సాత్వికులు, దీన మనస్సు గలవారు, నీతిమంతులు. తర్వాత వీరు మాత్రమే స్వతంత్రించుకోగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్వతంత్రించుకున్నట్లు దేవుని చేత మనందరము హెచ్చింపబడినట్లు, హెచ్చింపబడుటకు అవసరమైనటువంటి క్యారెక్టర్ ట్రేట్స్ని, హెచ్చింపబడుటకు అవసరమైనటువంటి క్యారెక్టర్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మా దేవా, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన.
ఈ ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధనాపూర్వకంగా ధ్యానపూర్వకంగా ఈ దినపు ప్రార్థన అంశం కొరకు ఇదిగో ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ అలాగే ఈ దినపు వాక్య ధ్యానం 37వ అధ్యాయం 34 వచ్చిన కీర్తనల గ్రంథాన్ని ధ్యానించడానికి నాకు మనకు మా అందరికీ కృపనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని మీ వాగ్దానాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన దినంలో ఇదిగో నాయన ప్రభా మా మధ్యలో మీరుండి వర్చువల్గా దూర ప్రాంతాల నుండి ఇదిగో మేము కనెక్ట్ అయిన విధానంను బట్టి కనెక్ట్ అవ్వడానికి మాకు అవసరమైనటువంటి రిసోర్సెస్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం. ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏకీవించిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, తగిన కృప చేత వారందరినీ నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభావ మీకు వందనాలు. ఎవరెవరు ఏ అవసరాల్లో అక్కరలో కొదవలో లేమిలో ఉన్నారో వారందరినీ దర్శించి దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరచమని ప్రార్థన చేస్తున్నానైనా. అనుకున్న దానికన్నా ఆశించిన దానికన్నా అడిగిన దానికన్నా దీవెనకరమైన స్థితిలో ఈ సావాసంలో ఉన్న ప్రతి ఒక్కరిని నిలబెట్టి మనం ప్రార్థన చేస్తూ మీ నామాన్ని గొప్ప చేస్తూ ఏకీవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి ఈ దినపు కృప ఈ దినపు కనికరం అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ జ్ఞానము తెలివి వివేచన అనుగ్రహించమని క్రీస్తు గొప్ప నామని ప్రార్థన అడిగి బ్రతిమాలు వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. షలోం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం మా మీద పాట ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. షలోం. నా షాలోం అన్న అందరికీ షాలోం. అందరికీ షాలోం అండి. షాలోం